హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వంకాయ టమాటా కర్రీ చేశాను చూడండి. ముందుగా పొద్దున్నే టిఫిన్ వేసేసాను, దోశలు. ఇంకా దోశలు అయిన తర్వాత రైస్ పెట్టేసుకున్నాను. ఇంకో స్టవ్ ఉంటుంది కదా, దాని మీద వంకాయ టమాటా కర్రీ వేసాను అనమాట. ఈరోజు ఓన్లీ కర్రీనే చూపిద్దాం అనుకున్నాను, అందుకే ఇంకా నేను మొత్తం ఇవన్నీ ఏం వీడియో తీయలేదు. ఇదిగో రైస్ పెట్టేసుకున్నాను. రైస్ అయిపోవచ్చింది. రైస్ అయిపోగానే ఇంకా కర్రీ స్టార్ట్ చేశాను అనమాట. వంకాయ టమాటా కర్రీ. వంకాయ టమాటా కర్రీ కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకున్నాను అనమాట. ఆనియన్స్ వేగిన తర్వాత వంకాయలు కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటాం కదా, కండ్రెక్కకుండా ఉంటాయని ఇంకా ఉప్పు నీళ్ళలోంచి తీసి తాలింపులో వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత వంకాయలు వేస్తున్నాను. వంకాయలు మగ్గిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత వెంటనే టమాటాలు వేసుకుంటే రెండు కలిపి ఉడుకుతాయి అన్నమాట. మళ్ళీ ఇవి ఉడికిపోయి అవి ఉడకకుండా ఉంటాయి లేట్ అయితే. ఇవి ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత వంకాయలు వెంటనే టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటాము. వంకాయ టమాటా కర్రీ అన్నమాట. అదిగోండి, టమాటాలు కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసి వేసేసాను తాలింపులో. వంకాయలు టమాటాలు కలిపి మగ్గుతాయి. ఈ టైంలో ఉప్పు వేసుకోవచ్చు, కానీ లేత వంకాయలు చక్కగా మగ్గిపోతాయిలే అని ఇంకా ఉప్పు తర్వాత వేద్దామని వేయలేదు నేను. వంకాయ టమాటా కూడా మగ్గిపోయింది. ఇంకా ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకుంటాం కదా. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, 2 స్పూన్లు కారం వేసుకున్నాను నేను. ఎవరి రుచి తగ్గట్టుగా వాళ్ళు వేసుకుంటామే కదా ఉప్పు, కారం అనేది. ఉప్పు, కారం, పసుపు వేసాను. వేసి కొంచెం మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని ఉడికించుకోవాలన్నమాట. గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకొని ఉడికిస్తాను. అదిగోండి, అయిపోయింది, ఉడికిపోయింది కూర. దగ్గరికి వచ్చేసింది. ఇంకొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నమాట. అందుకే నేను చెప్పి ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను నేను. ధనియాల పొడి కూడా వేసి కలుపుకొని ఒక్క సెకండ్, 2-3 సెకండ్లు అలా స్టవ్ మీద ఉంచుకొని కట్టేసుకోవచ్చు స్టవ్. అయిపోయింది వంకాయ టమాటా కర్రీ. ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో. ఇంకేం చేయలేదు. చేశాను కానీ వీడియో తీయలేదు, డైలీ ఎందుకులే అని. థ్యాంక్ యూ.